મંદિરના પ્રસાદનો વિવાદ ચાલી રહ્યો છે તે દરમિયાન એક મહિલા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે લાડુમાં તંબાકુનું પેકેટ મળ્યું। તિરુપતિ સ્થિત મંદિર પ્રસાદમાં કથિત રૂપે પશુઓની ચરબી હોવાનો વિવાદ ચાલી રહ્યો છે। આ દરમિયાન એક મહિલા તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રી વેંકટેશ્વરા મંદિરમાં મળેલા લાડુની અંદર તંબાકુનું પેકેટ મળ્યું છે। જો કે તેને લઈને મંદિર પ્રશાસન તરફથી સત્તાવાર રૂપે કંઈ કહેવામાં આવ્યું નથી। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યા હતા કે જગન મોહન રેડ્ડીની સરકારમાં તિરુપતિ મંદિરમાં વહેંચાતા લાડુઓમાં પશુઓની ચરબી હોવાનું જાણવા મળ્યું હતું। ఖమ్మం జిల్లా రూరల్ గొల్లగూడెం కార్తికేయ టౌన్షిప్ మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం। నైట్ తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి। పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకి పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం కట్టి। ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే ఇది చూద్దాం మమ్మీ ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు। అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి। మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి, ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం। ఇప్పుడు 8వ సారి అయిపోయిందండి మా దర్శనం। మేము 4గురం వెళ్తామండి, అంతే అండి।